శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 29/9/2024 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, బహుళ పక్షము, ద్వాదశి సాయంకాలం 4:49 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. మఖా నక్షత్రం పూర్తిగా ఉంటున్నది. దుర్ముహూర్తం సాయంకాలం 4:28 నుంచి 5:15 వరకు, వర్జము సాయంకాలం 4:58 నుంచి 6:44 వరకు, అమృత ఘడియలు రాత్రి 3:38 నుంచి 5:25 వరకు, రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు, సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 6:03. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనంద యోగము, శుభప్రదము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, పోటీ పరీక్షలు ఉంటే తప్పకుండా పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశము, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలమైన శుభయోగ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ వ్యాపారంలోను, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూల శుభస్థితి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడిమైన వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణ, అనుకూలవంతమైన శుభయోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అదృష్టయోగాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి శుభయోగం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా చాలా అనుకూలవంతమైన శుభఫలితాలు, వాహన యోగము, గృహ లాభము, స్థల లాభము, బంధుమిత్రులతో అనుకూలత, శుభవార్త శ్రవణం, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభము, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడము, రైతన్నులకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఉన్నతమైనటువంటి బాధ్యత వల్ల కొత్త వ్యాపార ప్రారంభం కూడా ఉంటుంది. విదేశీ ప్రయాణం కలిసి వస్తుంది. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. ఈ రోజు సౌమ్యప్రదమైనటువంటి ఆనంద యోగాలు, సుఖము, శాంతం పొందుకునే అదృష్ట యోగం, విదేశీ ప్రయాణం లాభాన్ని కలిగించే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురి నుంచి శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే, ధనయోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, కొత్త కాంట్రాక్టులు లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో మంచి అనుకూల శుభస్థితి,
కళాకాల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుల వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమ లాభాలు, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కుల వృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అదృష్టం. ఈరోజు మీకు చాలా సౌకర్యవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి మంచి లాభాలు, ఒక రకంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకూల బదిలీలు పొందుకోవచ్చు. ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వారికి కూడా మంచి అనుకూలవంతమైన ఉద్యోగ ప్రాప్తి, సంస్థకి మారవచ్చు, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. అదేమిటి స్వామి వాళ్ళ సెలవు కదా, ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఉంటాయి, అభివృద్ధి ఎలా ఉంటుంది అని అడిగితే అన్ని డిపార్ట్మెంట్లకు సెలవు ఉండదు అని చాలాసార్లు చెప్పుకున్నాం. అనేక రకమైనటువంటి ప్రైవేట్ వ్యాపారాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేస్తూనే ఉంటాయి. విద్యుత్ శాఖ ఉంది, విద్యుత్ శాఖ వాళ్ళు పూర్తిగా సెలవు తీసుకుంటే గ్రిడ్లో ఏమైనా లోపాలు వస్తే పరిస్థితి ఏమిటి? సో కాబట్టి వాళ్ళు పనిచేస్తారు, వైద్యులు పనిచేస్తారు, రక్షణ దళ పనిచేస్తుంది, పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది, మెడికల్ వ్యవస్థ పనిచేస్తుంది, మున్సిపాలిటీ వ్యవస్థ పనిచేస్తుంది, జలమండలి వ్యవస్థ పనిచేస్తుంది. మరిన్ని రకాల అందరూ పనిచేసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకే ఉంటాయి. మన మినిస్టర్ పేషీలో రెవెన్యూ డిపార్ట్మెంట్, ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు అందరూ పనిచేయాల్సిందే. శానిటరీ ఇన్స్పెక్టర్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పనిచేయాల్సిందే. కాబట్టి అందరూ సెలవు తీసుకుని ఇంట్లో ఉంటారు అనుకోకండి. అలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. ఏదేమైనా ప్రభుత్వ అధికారులకి మంచి శుభయోగాలు, వస్తు లాభం, వాహన యోగం, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, కళాకాల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి అదృష్ట యోగం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వరకు కూడా లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఈవెంట్ మెనువరికి, బోర్బావుతుల వారికి అనుకూల శుభస్థితిగా చెప్పవచ్చును. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు లాభం, డ్రైవర్లకి, పేదలకి మంచి అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి తప్పకుండా టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశాలు, మీరు అనుకున్నటువంటి స్థాయి, ఆర్థిక అభివృద్ధి, మంచి పాలసీలు కట్టించగలిగేటువంటి అవకాశం కూడా బలంగా ఉంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు బలంగా ఉన్నాయి. ధైర్యం, చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడం, పెద్దల యొక్క కట్టుబాట్లకి విలువివ్వడం, మంచి ధర్మమైనటువంటి పోకడ మీకు లాభాన్ని కలిగించడం, ఇంట్లో ఏదైనా యజ్ఞయాగాది ఖర్చులు చేయడం, వస్తు లాభం, వాహన యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి శుభయోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైళ్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభ, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, ఆర్థిక విషయాల అనుకూలత, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, ఇంట్లో ఏదైనా శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కుల వృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారు కూడా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, ప్రశాంతమైన జీవనం, ముఖ్యంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న వారికి అనుకూలవంతమైన శుభయోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విద్యాలాభాలు,
పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధించడం, ప్రమోషన్ కోసం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగించడం, రాజకీయ నాయకులకు అభివృద్ధి పొందుకోవడం, కళాకారుల క్రీడాగల లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెట్ల వరకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోను, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుండు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలత, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి, ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో, ఎల్ఐసి మెడికల్ గృహ జంటకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ వారికి బోర్బావుతో వారికి అనుకూలంగా వస్తుంది. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకు వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసేప్రిలు ఒకటవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, ఇదివరకు మీరు ఇచ్చినటువంటి ధనము కానీ వస్తువు కానీ తిరిగి మీ చేతికి అందే అవకాశం, కోర్టు వివాదాలు కోర్టు బయట సమస్య పరిష్కారం అయ్యే అవకాశం, ఆరోగ్య లాభం, ఆర్థిక లాభం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, ఆరోగ్య యోగం, ధనయోగం, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువుల అభివృద్ధి, స్వదేశంలో విదేశాల్లో విద్యా లాభము, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రయాణ అనుకూలత, తప్పకుండా మంచి ప్రయాణ లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభము, కళాకారుల క్రీడలకు అనుకూలవంతులు శుభం, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలో, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో, సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి అధికమైనటువంటి శుభయోగ, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ టైల్ల వ్యాపారం, ఈవెంట్ బోర్బావుతో వారికి, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభాలు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ జంటకి, వైద్యులకు వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతంగా ఉండబోతారు. శుభకరమైనటువంటి వివాహ చర్చలు, సంతాన యోగాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, అనుకున్న చోటికి ప్రయాణాలు, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, విదేశాల్లో స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం ఇలాంటివి కనబడుతున్నాయి. ఈ మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెం సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు. ధనం, చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి బహుమానం అందుకోగలిగే అవకాశం, రుణ విమోచనం, రోగనాశం, మంచి వ్యక్తులతో పరిచయం వల్ల నూతన వ్యాపార ప్రారంభం, మాతాపితృల సౌఖ్యం, అనుకూలవంతమైన సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకి అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, ఈవెంట్ ఎవెన్యూకి బోర్బావుతున్న వారికి, ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలవంతమైన శుభయోగాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత అనుకూలత. ఇదంతా మీకు శుభప్రదమైనటువంటి ఆర్థిక లాభం, విదేశీయానం, వస్తు లాభం, వాహన యోగం, ఆర్థిక ఆనంద లాభాలు, ప్రతి విషయంలో కూడా శుభయోగాలు పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందిన అవకాశం. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మంచి శుభయోగాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారులకి స్వదేశ విదేశాల్లో సానుకూలవంతమైన శుభ, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపార లాభాలు, రైతులకి పూలు పళ్ళు పండించే వారికి, మినపగుండు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి రొయ్యలు చేపల చెట్ల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్, ఫార్మా సిమెంట్ ఐరన్
ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినోదానికి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ మణిజట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన ఆనంద యోగాలు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగంగా, ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ చాలా మంచి ఉపయోగాలు. విదేశీ ప్రయాణం కూడా మీకు కలిసి వచ్చే అవకాశం, ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం, అలాగే ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవలు కూడా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అయ్యే అవకాశాలు ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభంగా ఉండబోతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మికమైనటువంటి బహుమానాలు అందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడాకారులకి విదేశాల స్వదేశంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోడు దగ్గర షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రుజులు చేపల చెల్లి వారికి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభాన్ని పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందిన అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ మణిజట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి కుటుంబ సభ్యులతోనే చాలా ప్రశాంతమైన జీవనం, ఆస్తి లాభం, ఆర్థిక లాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మీయుల కలయిక, శుభకార్యాచరణ, బంధుమిత్రులతో అనుకూల శుభయోగం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆర్థికమైన అభివృద్ధి పొందుకోవడం, ప్రేయసి ప్రియ సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, మిత్రుల సహకారం వల్ల విదేశీయానం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో మంచి ఉన్నతమైనటువంటి కళాశాల ప్రవేశం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, ధార్మికమైన చింతన, మంచి వ్యక్తులతో పరిచయం వల్ల నూతన వ్యాపార ప్రారంభం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, సోషల్ మీడియా, సాలరీ డెలిస్ట్ల వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు బాణసంచి కర్మాగారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ మణిజట్లకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి శుభయోగ, ఆర్థిక లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, శత్రునాశనం, మిత్రలాభం, విలువైన బహుమానాలు అందుకునే అవకాశం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి రాజకీయ లబ్ధి చేకూరే అవకాశం, మంచి పదవి వరించే అవకాశం కనబడుతుంది. పార్టీ మారడం కూడా మీకు శుభాన్ని కలిగించే అవకాశం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకోవడం, వ్యాపార పరంగా వృత్తి పరంగా అభివృద్ధి పొందుకోవచ్చు, విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినోదాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా శుభయోగాలు, సోషల్ మీడియా, సాటిలైట్ డెలిస్ట్ల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకునే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి, ఎల్ఐసి మెడికల్ గృహ మణిజట్ల కూడా లాభాలు పొందుకునే అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.